హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ హోలీ అండి. ఈరోజు కదిరి పౌర్ణమి కదా, కదిరి పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు హోలీ సందర్భంగా నేనైతే గులాబ్ జామున్ చేసి చూపిస్తానండి. చాలా తొందరగా ఇన్స్టెంట్గా అయిపోయి గులాబ్ జామున్ పౌడర్ తీసేసుకొని చేస్తున్నానండి. ఈజీగా ఈ హోలీ రోజు మీరు కూడా స్వీట్ చేసుకోవాలంటే ఇలా గులాబ్ జామున్ చేసేసుకోండి. చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఈజీగా అండి. 200 గ్రామ్స్ ఉండే పౌడర్ని తీసేసుకున్నాను. ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. తీసేసుకుని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా పాలు వేసేసుకొని కలుపుకోండి. ఇది కాంచి చల్లారిన పాలండి. ఒకటేసారి పాలు వేసుకోకూడదండి. కొద్దిగా ఇలా వేసుకుంటూ ఎక్కువగా బ్రష్ చేసి కలిపిన అవసరం కూడా లేదండి. లైట్గా ఇలా ఉదురుగా కొద్దిగా పాలు, కానీ మీరు పాల ప్లేస్లో కావాలంటే వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇలా ఇన్స్టెంట్ పౌడర్ తీసేసుకుని నేను ఆల్రెడీ డ్రై గులాబ్ జామున్ చేసి పెట్టాను. మీకు డ్రై గులాబ్ జామున్ కావాలంటే మన వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదైతే కొద్దిగా పాకము ఎక్కువగానే ఉంటుందండి. జ్యూసీగా గులాబ్ జామున్ అండి ఇది. చూడండి, ఈ పిండి కలిపేటప్పుడు ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది, బాగా గట్టిగా కలిపేశారంటే క్రాక్స్ అనేది వచ్చేస్తాయండి జామున్లు చేసేటప్పుడు. అలాగే సాఫ్ట్గా కలుపుకున్నారంటే గులాబ్ జామున్లు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పాకులో వేసే లోపల అరలుపోయి సాఫ్ట్గా అయిపోతాయండి. కొద్దిగా చూసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే క్లోజ్ చేసి పెట్టేసామంటే మూత కొంతసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత రౌండ్స్ చేసేసుకుందాం. నెయ్యి వేసుకోండి. చాలా తక్కువగా నెయ్యి వేసేసుకొని ఒకసారి ఫైనల్గా నెయ్యిని అప్లై చేసేసుకోండి. దాన్ని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఎక్కువగా గోధుమ పిండి, మనం గోధుమ పిండి చపాతీలు చేస్తాం కదా, అలా వేసి పిసికేయకండి. ఇలా సాఫ్ట్గానే ఉండాలి. ఇలా 2 చేతుల్లో వేసేసుకొని ఒకసారి ఇలా బాల్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్ మూసి పెట్టేద్దామండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి, మరి హార్డ్గా లేదు, సాఫ్ట్గా లేదు, ఇలా ఉండాలండి. ఒక ప్లేట్ క్లోజ్ చేసి పెట్టేస్తాము. ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేస్తామండి. రేపు నానే లోపు పాక్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. నేను ఈ కప్తో ఒక కప్పు తీసేసుకున్నాను. మనము పిండి తీసుకున్నాం కదండి, ఆ పిండికి సమానంగా షుగర్ తీసేసుకోండి, సరిపోతుంది. సో వంటించేసుకుని వాటర్ని యాడ్ చేసుకున్నామండి. మనం ఈ కప్పుతో షుగర్ తీసుకున్నాం కదండి, ఆ కప్తోని 2 కప్పులు వాటర్ తీసేసుకోండి. రెండు కప్పులు వాటర్ తీసేసుకొని కొద్దిగా లేత తీగ పాకం అది రావాలండి. మరి ఎక్కువగా పాక అనేది రావనవసరం లేదు. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో పెట్టేసుకోండి. చూడండి, 10 మినిట్స్ పెట్టేశాను. బాగా పిండి అనేది సాఫ్ట్గా చూడండి, ఇలా చీలినట్టు క్రాక్స్ లాగా ఇలా వచ్చిందంటే పిండి లోపల సాఫ్ట్గా చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. ఇలా వస్తే మనం కరెక్ట్గా గులాబ్ జామున్కి మిక్స్ చేసుకున్నామని అర్థం అండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసేసుకున్నాం. తీసుకోండి, తీసేసుకొని చేతికి చేతికి అప్లై చేసేసుకొని పిండి చూడండి కొద్దిగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి. కొద్దిగా ఇలా ప్రెస్ చేసి అరచేతిలో ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, రౌండ్గా అన్ని ఇలా బాల్స్ చేసేసుకోవాలండి. మనము రౌండ్ బాల్స్ చేసుకునే లోపు పాక్ అనేది రెడీ అయిపోతుందండి. పాకు కరెక్ట్గా మనము 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. అలానే ముదురు పాకు వచ్చేంత వరకు పెట్టకూడదండి. అసలు తీగ పాకు కూడా రానవసరం లేదు. జస్ట్ ఇలా పాకు అనేది బాయిల్ అయితే సరిపోతుంది. మీరు టైం పెట్టేసుకుని 10 to 15 మినిట్స్ పెట్టేసుకోండి చాలు.
తక్కువ క్వాంటిటీ అయితే 10 మినిట్స్ చాలండి. కొద్దిగా ఎక్కువ తీసుకుంటే 15 మినిట్స్ అలా పెట్టేసుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకుందామండి. నేను ఆల్రెడీ షుగర్ వేసేసుకుని ఇలాచీ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా యాడ్ చేసేసుకుందాం. వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకుందామండి. కొంతసేపు పాక అనేది ఆలోపు ఆరుతుంది కదా, మనం ఆ లోపల మనం చేసుకున్న రౌండ్స్ అన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామండి. చూడండి ఇలా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని కొద్దిగా ఇలా క్వాంటిటీతో తీసేసుకొని, మీకు కావాలంటే ఒక చిన్న స్పూన్ తీసేసుకొని మెజర్ చేసుకుంటూ కూడా తీసుకోండి. ఒకటే ఈవెన్గా రావాలంటే బాల్స్. చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ 2 నిమిషాలు ఇలా చేయండి. ఆ తర్వాత లూజ్గా ఇలా రౌండ్స్ చేసేసుకోండి. పాక అనేది ఇలా మరిగితే సరిపోతుందండి. బాగా నురగా ఇలా తేలితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందామండి. పాక రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారాలని, మరీ చల్లగా కాకుండా కొద్దిగా గోరువెచ్చేంత వరకు వదిలేసామంటే ఆ లోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కాల్చి అందులో డైరెక్ట్గా వేసేసుకోవడం ఉంటుంది. ఇలాగే కొద్దిగా కుంకుమ పువ్వు అండి, ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసేసుకోండి. మీ దగ్గర డ్రై రోజ్ పెటల్స్ ఉంటే డ్రై రోస్ట్ పెటల్స్ కూడా వేసేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి కొద్దిగా ఇలా వేసేసుకోండి. ఆయిల్ కాగిందో లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎక్కువగా ఆయిల్ కాగకూడదండి, పైన కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా మీడియంగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఒకటి ఇలా తీసేసి వేసి డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ఇలా మీ ప్యాన్లకే ఎన్ని సరిపోతాయో అన్ని తీసేసుకోండి. ఇలా స్లోగా కొంతసేపు టైం పడుతుందండి ఇవి ఫ్రై కావడానికి. ఐలో పెట్టుకొని మాత్రం ఫ్రై చేయకండి. ఐలో పెట్టుకున్నారంటే పైన కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉంటుందండి. మనము పాకలకి వేసిన తర్వాత తినడానికి అసలు బాగుండదు. చూసుకుని ఇలా నెమ్మదిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. చూడండి ఇలా సిమ్లో పెట్టేసుకుని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆలోపు మనము ఇటు సైడ్ తీసుకున్న పాకు కూడా కొద్దిగా చల్లారి ఉంటుందండి, మరి ఎక్కువగా చల్లాల్సిన అవసరం లేదు. చూడండి నేను తీసుకున్న ఒక ఉండ కూడా క్రాక్స్ అనేది రాలేదండి. చాలామంది క్రాక్స్ వస్తూ ఉంటాయంటారు. క్రాక్స్ రావడానికి మొదటిగా రీజన్ ఎక్కువగా పిండిని కలిపేసుకోవడం అండి. మనము గోధుమ పిండి చపాతీ పిండి పిసుకుతాం కదా, అలా కలిపేసుకుంటారండి. ఆ విధంగా చేసినా క్రాక్స్ వస్తాయి. చాలా సాఫ్ట్గా మృదువుగా కలిపేసినా కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు స్మూత్గా విరిగిపోతూ ఉంటాయండి. పిండి అనేది చూసుకొని కలుపుకోండి. పాలు వేసుకొని కలుపుకుంటే అసలు ఒక క్రాక్ అనేది రాదండి. చూడండి ఏ ఒకటి క్రాక్ అనేది రాలేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. పాకులకి వేసేసుకుందాం డైరెక్ట్గా. బాగా ఆయిల్ ఇలా దులిపేసుకొని డైరెక్ట్గా పాకులకి వేసుకోవడం అంతే అండి. చూడండి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఇలా పాకులో వేసేసుకొని ఒకసారి ఇలా అన్నీ పాకు పట్టేలాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసామంటే బాగా పీల్చుకునేస్తుందండి. పాకు అనేది అన్ని జాములకి బాగా లాగేసుకుంటుంది. మీకు కావాలంటే ముందు రోజు చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి. స్వీట్ అనేది జాములు బాగా లాగేసుకొని చాలా జ్యూసీగా ఉంటుందండి. చూడండి చాలా తక్కువ టైంలోనే హాఫ్ అన్ అవర్లోనే అంతా ప్రాసెస్ అంతా అయిపోయిందండి. చూడండి అన్ని చక్కగా పాక్ అనేది లాక్కుని ఎంత బాగా సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యేది కదా. నేనైతే అప్పటికప్పుడే చూపిస్తున్నానండి. మీరు ఇంకా 1-2 అవర్స్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోండి. నేను పాకులకి వేసిన ఒక 5 మినిట్స్కి చూపిస్తున్నానండి.
to Veena's Food and Vlogs. హాయ్ హలో వెల్కమ్ టు వీనాస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ గులాబ్ జామున్ చేసింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. హ్యాపీ హోలీ చిన్న. సేమ్ టు యూ మా. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. చాలా స్వీట్గా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎట్లా ఉందన్నా లోపల సాఫ్ట్గా ఉందా చూడండి, ఇలా సాఫ్ట్గా ఇలా వచ్చాయి జామున్. నా ఫేవరెట్ గులాబ్ జామున్ ఫ్రెండ్స్. వచ్చిందంటే చాలా చూడండి, గులాబ్ జామున్లు అయితే చక్కగా రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ హోలీకి తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలు మా ఆయన తిని చాలా బాగున్నాయి అన్నారండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అండి. మీకని గులాబ్ జామున్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీనా ఫుడ్ అండ్ వ్లాగ్స్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.